కనీసం నీ అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే నీకు ఇష్టమా లేదా అని అడగకుండానే తప్పనిసరి పరిస్థితుల్లో అందరి ముందు తలని ఊపి ఒప్పుకున్నాను. సరే అని చెప్పాను. అందుకే నిస్సహాయుడైన ఈ పేద తండ్రిని క్షమించమ్మా. నాన్న, అంత మాట అనకు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో, నా జీవితం ఇలాంటి మలుపు ఎందుకు తిరుగుతుందో ఆ పైవాడికే తెలియాలి. నా నుదుటన రాసి పెట్టింది ఇదే అయితే దానిని తప్పించడం నీ వల్లే కాదు, ఇంకెవరి వల్ల కూడా కాదు కదా. ఏం జరుగుతుందో అదే జరగని. నేను అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను. రాము, పెళ్ళిళ్ళు నిర్ణయించబడేది ఆ స్వర్గంలోనే అయితే ఇది ఆ భగవంతుడు నిర్ణయించిందే అనుకుందాం. బయట అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారేమో. నేను వెళ్తానురా. రామ్, ఫోన్ రింగ్ అవుతుంటే తీయడానికి ఇంతసేపు ఏంటి? శశి, ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? ఎందుకేంటి? నా ఫ్రెండ్స్ కి వాళ్ళ పార్టీ ఇవ్వబోతున్నానని చెప్పాను కదా. అయితే ఏంటైతే? నా ఫ్రెండ్స్ లో ఒక చుప్పునాతి మొహంది నాకు ఫోన్ చేసి చెప్పింది. నీకు మెంటలా? ఇంకా పెళ్లి ఫిక్స్ అవ్వక ముందే ఇడియట్ లాగా పార్టీ ఇస్తానంటావేంటి? ఒకవేళ నీ లవర్ నీకు హ్యాండ్ ఇస్తే నిన్ను కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయితే మన సర్కిల్లో నువ్వు షేమ్ అయిపోతావు కదా, ఆలోచించుకోనంది. దాని మాటలు వినగానే నా గుండెల్లో దడ పుట్టింది. అందుకే వెంటనే కాల్ చేస్తున్నాను. చెప్పు రామ్, నువ్వు నన్ను చీట్ చేయవు కదూ? నాకిచ్చిన మాటని నిలబెట్టుకుంటావు కదూ? నన్నే పెళ్లి చేసుకుంటావు కదా? మాట్లాడు. శశి, నేను పెళ్లి బిజీలో ఉన్నాను. ఇప్పుడు మాట్లాడేంత టైం లేదు. మళ్ళీ కాల్ చేస్తాను. అది కాదు రామ్, నా మాట విను. రామ్, రాము, ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు గారు రమ్మంటున్నారు. పద. రే, అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. రా. అయ్యగారు, మీరు ఒకలా అనుకుంటే ఇంకోలా జరుగుతుందేంటి? ఇది ఒకందుకు మంచిదేలేరా. అయ్యా, ఏమంటున్నారు? మరి ఎవరో కోటీశ్వరుడు కూతుర్ని చేసుకోవాల్సిన వాడు ఒక చదువు సంధ్య లేని సగటు పిల్లని చేసుకుంటున్నాడంటే ఇది కూడా మనకి కలిసొచ్చే విషయమేరా. జరగని జరగని
మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు భజంత్రీలు వాయించండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మంగళ గౌరీ దేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. నిజంగా శ్రీరామ్ అంటే రాముడే అనిపించాడు. అవునండి, సమస్యను పరిష్కరించడం కోసం తన స్థాయికి ఏమాత్రం సరిపోని పిల్లని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే నిజంగా గొప్ప విషయమే. మాంగళ్యధారణ. నిన్ను పెళ్లి చేసుకుంటాను. బాబు అమ్మాయి మెడలో తాళి కట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. బాబు తీసుకోండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేమ్రం యుగం స్మరామి. సావధానాః సుముహూర్తః సావధాన సుహలగ్నః సావధాన లక్ష్మీనారాయణ చింతనః సావధాన. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యానాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు. యశో విభవ